హాయ్ వీవర్స్, ఇప్పుడు మా ఊర్లో పిల్లలకి సండే స్కూల్ సాంగ్స్ బైబిల్ గురించి చెప్తున్నారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం, చూద్దారండి. అది అదే సండే స్కూల్, మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అందరికీ మూసుకోండి, ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన సమయం, దేవుడితో మాట్లాడండి దేవుడితో. యేసయ్యా దేవానికి తండ్రి ఆయన నియమించాను నాయన, తండ్రి మీతో అడుగుతున్నాను తండ్రి. చూసాను ప్రార్థిస్తున్నాను కొందనాలే పారిజ్ఞాపంగా మీతో ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నాయన ఇదిగో నా 2వ తారీఖు తండ్రి మీతో ఉంచమని కొందనాలయ్యా. ఇదిగో తండ్రి నన్ను నేర్చుకుంటుగా మీతో ఉంచాను తండ్రి. ఇదిగో నాయన మీతో ఉంచండి, అలా అక్కడ నేర్పండి నాయన. ఇదిగో మాకు నేర్పించగా డ్యాన్స్లో మీరు తోడు ఉంచండి నాయన, మాకు నేర్పించే దాంట్లో మీరు తోడు ఉంచమని అడుగుతున్నాము తండ్రి. ఇదిగో నాయన ఐగం దయచేయండి, దావిది పాసగా దయచేయండి, అమ్మగారిని దయచేయండి నాయన. మేము అమ్మగారి నుంచి నేర్చుకుంటుండగా మీరు తోడు ఉంచమని మేము అడుగుతున్నాము తండ్రి. అమ్మగారిని ఐగం నెప్పమని మేము అడుగుతున్నాము, ఏ నామములో నెప్పమని మేము అడుగుతున్నాము తండ్రి. ఇదిగో నాయన దేవా ఇప్పుడే అమ్మగారిని నెప్పమని అడుగుతున్నాము తండ్రి. ఇదిగో తండ్రి గొప్ప నాయన ఐగని మీరు తోడు ఉంచమని మేము అడుగుతున్నాము తండ్రి. అనేది కూడా తోడు ఉంచండి నాయన దేవా. ఇదిగో తండ్రి ఎక్కడైతే ఎవరు ఉన్నారో వాళ్ళు నెప్పమని దయచేయమని మేము అడుగుతున్నాము తండ్రి. ఇదిగో నాయన ఎవరు కాలిపోయారో అదే తోడు నెప్పమని మేము అడుగుతున్నాము తండ్రి. తీసుకున్నామని మేము అడుగుతున్నాము నాయన. నాయన ఇదిగో రాష్ట్ర కొడుకులు మీరు తోడు ఉంచండి నాయన. ఇదిగో తండ్రి నా పాటలు ఆరంభించండి నాయన. ఎవరు హాస్పిటల్ ఉన్నారో వాళ్ళు దీవించమని వెళ్తున్నాము తండ్రి. నామములు ఇప్పుడే గర్జించులో కాక నాయన దేవానికి వందనాలయ్యా. ఇదిగో తండ్రి ఇది ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో ఎవరు నేర్చుకుంటున్నారో మీరు తోడు ఉంచండి. బయట ఎవరు వెళ్తున్నారో మీరు తోడు ఉంచండి నాయన. మాకు నెప్పమని మేము అడుగుతున్నాం, నేర్చుకొని మళ్ళీ వెళ్తుందిగా మీరు తోడు ఉంచండి నాయన. వందనాలయ స్తోత్రాలు చుతిమని యేసే నామములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. పొడుగ్గా ఉన్నవాడు కొంచెం వెనక్కి వెళ్ళి, చిన్నగా ఉన్నవాడిని కొంచెం ముందుకు పంపించాలి. పిల్లలు వినట్లేదు. పిల్లలు చూడండి, హైట్ తక్కువగా ఉన్నవాళ్ళు హైట్ తక్కువగా ఉన్నవాళ్ళు లైన్ గా లేదని కొంచెం బ్యాక్ అందులో బ్యాక్ యా. పిల్లలు అన్నయ్య పేరు ఏంటో తెలుసా? తెలీదా? నిన్న మనం పాట నేర్చుకున్నాం. ఏ పాట? చాలా నేర్చుకున్నారు కదా. అవునా? అయితే అందులో ఏం పాట? అదే పాట తెలుసా మీకు? పిల్లలు చెప్పేస్తున్నారా? ఏంటి పాట చెప్పారు? కాదు, మీ పేరు చెప్పేస్తున్నారు. నా పేరు చెప్పారా? ఏంటి చెప్పమను నా పేరు? పిల్లలు పాలు నల్లగా ఉంటాయా? మరి అతను ఏమన్నాడు? పాలు లాగా నల్లగా నెగ్గిలాడిపోతున్నాను ఏమన్నాడు అంటే మా ఊరి పాలు ఎలా ఉంటాయంటే తెల్లగా ఉంటాయా? రైట్, ఓకే. అన్ని పిల్లలు కొట్టాలి చప్పట్లు. వెరీ గుడ్. ఏం పేరు? ఏం పేరు రా?
డిన్నర్ చేస్తారు, తిరగని అంటారా? అది ఆపని అనే కదా. చెప్పండి. అన్ని పేరేంటి? అన్ని పేరేంటి? నా అమ్మాయి పాలు అవుతున్నాను. పాలు? చాలా కాదు కాదు, నా పేరు పాల్. అన్ని పేరేంటి? అన్ని పేరు పాల్. ఓకేనా? ఓకే. పిల్లలు అన్ని ఎక్కడి నుండి వచ్చాడు తెలుసా? తెలీదా? తెలుసా? ఎక్కడి నుండి వచ్చాడు తెలుసా? హైదరాబాద్ కాదురా. ఎక్కడి నుండి వచ్చాడు తెలుసా? ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా? రైలు కాదురా. ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా? అరే కాదురా. ఓకే. అక్కడ నుంచి తెలుసా? కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనము. బాయ్స్ మీరు కూడా చెప్పాలి. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనము. ఇప్పుడు అందరూ కలిసి చెప్పాలి, ఓకేనా? కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనము. ఇప్పుడు నేను యాక్షన్ చేస్తాను, మీరు చూడాలి, అప్పుడే చేయొద్దు, ఓకేనా? కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనం. సింపుల్గా ఉందా? ఉందా లేదా? తేలిగ్గా ఉందా లేదా? మళ్ళీ నేను చేస్తాను, నాతో మనం మీరు కూడా చేయండి. ఇలా ఇలా పెట్టండి, ఇలా చేతులు ఇలా పెట్టండి. ఇది బైబిల్ అన్నమాట, ఓకేనా? అమ్మాయి మీరు నా వంక చూడట్లేదు, బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చూడాలి, ఓకేనా? రైట్. కీర్తన గ్రంథము అమ్మాయి తను మళ్ళీ చూడండి. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము. చేతులు ఇక్కడ ఎట్టుకోకూడదు, ఇక్కడ ఎట్టకూడదు, ఇక్కడ ఎట్టకూడదు. స్పేస్ ఉన్నదా? మీరు తిన్నగా ఇలా ముందుకు పెట్టాలి. పెట్టండి, ఇలా పెట్టండి. మీ చేతులు పైకి లేకపోతే మోకాళ్ళ ఇలా ముందుకు పెట్టండి, ఇలా ముందుకు పెట్టండి. అమ్మాయి ఇలా చూడండి, చేతులు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు. రైట్. మళ్ళా కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనము. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనము. మన చేతులు కట్టేసుకుంటారు స్టైల్ గాను. ఈ చెయ్యిని నేను ఎటువైపు అంటే అంటే అనాలి, ఇలా పైకి చూపించి ఇలా పెట్టాలి, ఓకేనా? రైట్. 1 2 3. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఉన్నవి. మళ్ళా ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు